హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఏపీ ఎన్నికల ఫలితాలు అయితే ఈరోజు వచ్చేసాయి. మరి ఆ ఫలితాలను బట్టి చూస్తే టీడీపీ కూటమి చాలా క్లియర్ మెజారిటీతో అధికారంలోకి రాబోతుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి మనకు ఉంది. అయితే ఇప్పుడు ఈ టీడీపీ కూటమికి సంబంధించినటువంటి గెలుపుకు సంబంధించినటువంటి అనేక కారణాలు వెతుక్కుంటున్నారు. గెలుపుకు సంబంధించి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఒక 5 కారణాలు కనుక మనం చూస్తే, అంటే టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి ఒక 5 కారణాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే, దానిలో మొదటి కారణం ఏంటంటే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు 3 కలిసి పోటీ చేయడం చాలా అడ్వాంటేజ్ అయింది. ఈ గెలుపుకి అది ప్రధాన కారణమైందని చాలా క్లియర్గా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్ని బట్టి చూస్తే కనుక. ఎందుకంటే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ విడివిడిగా పోటీ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక అంశానికి సంబంధించి కూడా అప్పుడు భారీ ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు అప్పుడు ఆ ఎన్నికల్లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఆ రేంజ్ ఫలితాలు ఇప్పుడు రివర్స్లో వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏ కారణంగా? వీరి యొక్క కలయిక కారణంగా టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలవడం వల్ల ఆ ఓటు చీలకుండా మరి కూటమికే ఓటు పడడం ద్వారా భారీ స్థాయిలో 50% పైగా, ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సింది కానీ 50% పైగా మరి ఆ ఓట్లు వచ్చినటువంటి క్రమంలో మరి ఆ రేంజ్ ఫలితాలు వచ్చాయనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదే కాకుండా కాపు, కమ్మ ఈ 2 సామాజిక వర్గాలు కూడా ఏకతాటి మీదకి వచ్చి అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే కాంటాక్ట్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ ద్వారా మరి టీడీపీ కూటమికి ఓటు వేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అందులో సక్సెస్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇదే కాకుండా హైదరాబాద్ ప్రాంతంలో కానివ్వండి, అదేవిధంగా విదేశాల నుంచి కూడా వచ్చి కూడా మరి పార్టీని గెలిపించేందుకు ప్రయత్నం చేసిన పరిస్థితి మనం చూసినాం. అది రిజల్ట్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉందన్నమాట. మరొక రెండవ కారణం చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే టీడీపీ కూటమికి సంబంధించినటువంటి, అంటే బీజేపీ అందులో ఇన్వాల్వ్ కాలేదు కానీ జనసేన పార్టీ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు, ఈ 2 టీడీపీ పార్టీ కలిసి చెప్పినటువంటి ఏదైతే సంక్షేమ పథకాల వాళ్ళ మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో చెప్పినటువంటి అనేక అంశాలు, 3 సిలిండర్ల విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఫ్రీ బస్కు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, అదేవిధంగా మెగా డిఎస్సి చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ కానివ్వండి, ఇదే కాకుండా అమ్మఒడికి సంబంధించినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న దానికంటే రెట్టింపుగా ఇస్తా అని చెప్పడం, మహిళలకు నెలకు ఇంత పేమెంట్, అదే 1800 పేమెంట్ కూడా చేస్తామని చెప్పడం కానివ్వండి, ఇదే కాకుండా పింఛన్ పెంచినటువంటి ఈ అంశం కానివ్వండి, ఇలా రకరకాల సంక్షేమ పథకానికి సంబంధించినటువంటి అనేక అంశాలు మరి టీడీపీ పార్టీకి కలిసి వచ్చాయి. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి పథకాలని కొనసాగిస్తాను, ఇంకా పెంచనని చెప్పడం కూడా వీళ్ళకి అది అడ్వాంటేజ్ అయ్యిందనమాట. సో ఆ రకంగా ఇది రెండో కారణం అని చెప్పొచ్చు. మూడో కారణం కనుక చూస్తే మనకు పార్టీ శ్రేణులు పడినటువంటి కష్టం మనం ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాము. అంటే వివిధ ప్రాంతాల నుంచి ఇటు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా లోకల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు చాలా కసితో పనిచేశారని చెప్పొచ్చు పక్కాగా. ఎందుకంటే గతంలో వాళ్ళు పడ్డటువంటి ఇబ్బందులు అనుకోండి, వేరే అంశానికి సంబంధించినటువంటి వాటి విషయంలో కానివ్వండి, రకరకాల ఇబ్బందులు పడినటువంటి నేపథ్యంలో చాలా కసితో, అంటే పార్టీని ఖచ్చితంగా గెలిపించుకోవాలని కసితో పనిచేశారు. కాబట్టి అది పార్టీ శ్రేణుల్లో అభిమానులు చేసినటువంటి కష్టం ఈరోజు అది ఇక్కడ ఫలితాల్లో చాలా క్లియర్గా కనిపించినటువంటి పరిస్థితి ఉన్నది. నాయకుల కన్నా, లీడర్ల కన్నా, పార్టీ అధినేత కన్నా కార్యకర్తలే, అభిమానులే ఎక్కువ కష్టపడ్డారు. వాళ్ళు పార్టీని బలంగా పబ్లిక్లోకి తీసుకెళ్ళి ఓటు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి ఎక్కువ శాతం ఓటింగ్ వచ్చే విధంగా వాళ్ళు కష్టపడినటువంటి తీరే ఈరోజు ఈ ఫలితాలకు కారణం అనేటువంటిది కూడా ఒక కారణంగా మనం చూడొచ్చు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది మరి దానివల్ల దాంట్లో ఉన్నటువంటి మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి అనే విషయం పక్కన పెడితే కనుక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చివరి అస్త్రంగా దీన్ని వాడారు. అంతవరకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, జగన్ మీద చేసినటువంటి ఆరోపణలు అనుకోండి, ఇంకా ఏదైనా అనుకోండి, ఎన్నికల్లో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది బలంగా తీసుకువెళ్ళింది. ఆ బలం ఎంత దూరం వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డికి పట్టున్నటువంటి రూరల్ నియోజకవర్గాల్లో కూడా ఈ ఎఫెక్ట్ పడే విధంగా మరి అక్కడ ఓటు బ్యాంక్ కూడా చంద్రబాబు నాయుడు గారికి, అంటే టీడీపీ కూటమికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ రేంజ్లో మరి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది పనిచేసింది. సో దానికి సంబంధించి రకరకాల వార్తలు అయితే వచ్చాయి. దీనివల్ల నష్టం జరగదని, ఇది బీజేపీ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టం అని చెప్పి ఇలా రకరకాల వార్తలు వచ్చినప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రయత్నం చేసి ఈసీకి కంప్లైంట్ చేసినప్పటికీ, తప్పుడు ఆరోపణలు చేస్తారని చెప్పినప్పటికీ కూడా దీని ప్రభావం అయితే కొంతవరకు పడిందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇదే కాకుండా మరొక కారణం అయితే
జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వీళ్ళకి కలిసొచ్చాయి. 100% ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. ఏంటి ఆ నిర్ణయాలు అంటే, సోషల్ ఇంజినీరింగ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, సో ఆ నిర్ణయం మంచిదే అయినప్పటికీ, ఆ పార్టీ పరంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే అయినప్పటికీ కూడా, ఇటు టీడీపీ పార్టీకి అది అడ్వాంటేజ్ అయ్యింది. ఇక్కడ మార్చినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చిన విషయంలో కానివ్వండి, అక్కడ వాళ్ళు బలహీనంగా ఉండడం, అక్కడ ఆ ప్రాంతంలో టీడీపీ కూటమి నుంచి బలమైనటువంటి అభ్యర్థులు పోటీ చేయడం, ఇవన్నీ కూడా మరి వాళ్ళకి కలిసొచ్చినటువంటి పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు, అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, పథకాలకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పనిచేసినటువంటి విధానం కానివ్వండి, ఈ కలయిక వల్ల టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక వల్ల ఓటు ట్రాన్స్ఫర్ జరిగినటువంటి తీరు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి గెలుపుకు ఇవన్నీ పనిచేశాయి. ఇవే కాకుండా అనేక కారణాలైతే ఉన్నప్పటికీ ఓవరాల్గా అయితే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ రానటువంటి భారీ స్థాయిలో ఓటింగ్ శాతం కానివ్వండి, సీట్ల సంఖ్య కానీ వచ్చినటువంటి పరిస్థితి. అది ఈ అన్ని కారణాల చేత ఆ రేంజ్లో ఫలితాలు అయితే వచ్చాయి. మరి టీడీపీ పార్టీ అధికారం అయితే చేపట్టే పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి ఎవరు మంత్రులు అవుతారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతారా, మరి నారా లోకేష్కి ఏంటి అని దానికి సంబంధించి ఇప్పటికే చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఒక క్లారిటీ అయితే ఈ 2-3 రోజులు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మరి టీడీపీకి సంబంధించినటువంటి గెలుపుకి సంబంధించినటువంటి కారణాలు అయితే ఇవి.